సైన్యములకు అధిపతియగు యెహోవాగా ప్రభు మన బ్రతుకులో ప్రత్యక్షమై తన కార్యాలు చేస్తాను అని ప్రభువారు వాగ్దానం చేశారు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన బ్రతుకులో ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి, తన సంకల్పాన్ని మన పట్ల దేవుడు ఎలా నెరవేరుస్తారు, రండి ధ్యానించుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం 27వ వచనం 24-27 యెషయా గ్రంథం. నాతో కలిసి చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. 27 సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలిగిన వాడెవడు? మంచి చూడండి. 24వ వచన ప్రారంభం ఇలా అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చాడు. సహజంగా ప్రమాణం అనేది ఇద్దరి మధ్య జరుగుతుంది. తనకంటే అధికుడి చేతిలో చేయేసి ఒట్టు అని ప్రమాణం చేస్తారు. దేవుని కంటే అధికుడు మరి ఎవరూ లేరు గనుక దేవుడు ప్రమాణం చేసేటప్పుడట హెబ్రీ గ్రంథంలో చూస్తాం, నా తోడు అని తన మీద ఒట్టేసుకొని ప్రమాణం చేశాడు. తన మీద ఎందుకు ఒట్టేసుకున్నాడంటే ఆయన కంటే అధికుడు మరి ఎవరు ప్రపంచంలో లేరు గనుక. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఇక్కడ అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగుతుంది. నేను ఏది ఉద్దేశించానో అదే స్థిరపడుతుంది అని దేవుని ఉద్దేశాన్ని గురించి ఈ స్థలంలో మాట్లాడతాడు. దైవజనమ, తల్లి గర్భంలో నేను రూపించబడక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునుపు నన్ను గూర్చి ప్రభు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అలాగని నేనేదో పైనుంచి ఊడిపడ్డాను, నా మీదే దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి అని అనుకోవద్దు. యేసయ్య రక్తంతో కడగబడిన ఒక్కొక్క బిడ్డ మీద ఒక్కో ప్రత్యేకమైన ఉద్దేశం, నీవు కాదు, నేను కన్న తల్లిదండ్రులు కాదు, నేను ఈ భూలోకానికి పంపించిన సృష్టికర్త అయిన దేవుడు కొన్ని ఉద్దేశాలు నీ పట్ల ఉద్దేశించి ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్దాం. అదేదో ప్రతి మనిషికి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవటానికి, రాబోయే కాలంలో నా బ్రతుకులో ఏం జరగబోతుంది, నా మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, నా వైవాహిక విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా సంసారిక జీవితంలో, అసలు నా భవిష్యత్తు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటని భవిష్యత్తును గురించి తెలుసుకోవటానికి కావలసినంత క్యూరియాసిటీ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆ భవిష్యత్తును తెలుసుకోవటానికి కొంతమంది జాతకం చూపించుకుంటారు. అయ్యా, నా అరసేయి చూసి నా భవిష్యత్తు ఎట్టుందో జాతకం చెప్పండి అయ్యా అంటారు. నేను అప్పుడప్పుడు అంటా కదా, అరచేతిలో పిచ్చి గీతలు తప్ప జాతకాలు లేవు. మీకు ఉన్నట్టున్నాయి, ఎవరు ఆమె అని చెప్పలా. నా ఉంటే మీకు ఉండొచ్చాము. రైట్, చూడండి, అరచేతిలో జాతకాలు లేవు. కొంతమంది అంటారు నుదుటి మీద రాసి ఉండాలి, రాత రాసి ఉండాలి. నుదుటి మీద రాత లేదు. భవిష్యత్తు తెలుసుకోవటానికి కొంతమంది పంచాంగం చెప్పించుకుంటారు, ఇంకొంతమంది చిలక జ్యోతిష్కం చెప్పించుకుంటారు. ఏంటది? నేనంట, చిలకగే గనక మన భవిష్యత్తు దానికి తెలిసి ఉంటే దాని భవిష్యత్తు కూడా దానికి తెలిసి ఉండాలి కదా. మన భవిష్యత్తు దానికి తెలిసిందంటే దాని భవిష్యత్తు కూడా దానికి తెలిసి ఉండాలి కదా. దాని భవిష్యత్తే కనుక దానికి తెలిసి ఉంటే అసలు వేటగాడికి ఎందుకు చిక్కింది చెప్పండి? అంటే వేటగాడి చేతికి చిక్కిందంటే దానికి ఏం తెలియదని, దాని భవిష్యత్తే దానికి తెలియనప్పుడు దానికి మన భవిష్యత్తు తెలుస్తుందా? దైవజనమా,
భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలని ప్రతి మనిషి రకరకాలుగా ఆరాటపడతాడు. అయితే ఒక మాట చెప్తాను, నీ భవిష్యత్తును గూర్చి దేవుడు ఏం ఆలోచించాడు దాన్ని గూర్చి నువ్వు ఆలోచించకుండా, కానీ ఒకటి చెప్తాను, నీవు ఊహిస్తున్న ఆలోచనల కంటే నీ మీద దేవునికి శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి. అసలు నీ ఊహలో కూడా నా దేవుడు నన్ను ఇలా ఉంచుతాడు అని ఎన్నడూ కనని కలలు కూడా నీ మీద దేవుడు కన్నాడు. నేనేదో పుట్టుకతోనే ఏదో గొప్ప భక్తిపరులు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి, సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నా మట్టుకు నేను దైవ సేవకురాలికి కొన్ని విషయాల్లో దేవుని కృప నాకంటే శ్రేష్టమైన విశ్వాసం ఉంది. కానీ నా మట్టుకు నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో యేసయ్యని అడిగింది, యేసయ్య 100 గజాల స్థలం ఇవ్వు నాయనా, 100 మంది ఆత్మలు నీవు ప్రభువా, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఆకలితో ఎవరు అన్నం పెడతారా అని ఎదురు చూడకుండా పిడికిడి మెతుకులు పెట్టు ప్రభువా, బ్రతుకు కాలమంతా నమ్మకంగా సేవ చేసుకుంటాం నాయనా. ఇది అడిగాం. ఎంతమంది ఆత్మని, ఎంత స్థలం, ఎంత అన్నం పెట్టమన్నా? ఇది ఇక ఇంతకు మించి పెద్ద పెద్ద ప్రపంచాన్ని దున్నేస్తాం, ఆ దేశం వెళ్తాం, ఈ దేశం వెళ్తాం, అక్కడ వాక్యం చెప్తాం, ఇన్ని లక్షల మందిని మారుస్తామని ఎలాంటి ఉన్నతమైన ఆలోచనలు లేవు ఆ రోజుల్లో. దైవజనమ, 100 మంది ఆత్మల చాలు ప్రభువా, 100 గజాల స్థలం చాలు ప్రభు అంటే, ఇదే స్థలం 1000 గజాల స్థలం దేవుడిచ్చాడు. 100 మంది చాలు ప్రభు అంటే దేవుని కృప లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే మహా గొప్ప కృప ఈ పరిచర్యకు దేవుడు అనుగ్రహించాడు. నేనంట నా ఆలోచన ఇంతే, కానీ మన మీద దేవునికి ఉన్న ఆలోచన భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు. నా జీవితంలోనే కాదు, దైవ సేవకురాల జీవితంలోనే కాదు, మీరు పెరుగుతున్న మన మినిస్ట్రీ విషయంలోనే కాదు, మన మినిస్ట్రీ పట్ల దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో ఈ మినిస్ట్రీలో పెరుగుతున్న నీ కుటుంబం పట్ల కూడా, నీ పిల్లల పట్ల కూడా, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబం పట్ల కూడా నా దేవునికి అంతకంటే శ్రేష్టమైన ఆలోచనలు దేవునికి ఉన్నాయి. ఆయన ఆలోచనను నువ్వు లెక్కించుదాం అని అనుకొని లెక్క పెట్టడం ప్రారంభించావా? సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే అవి విస్తారంగా ఉన్నాయి. భక్తుడు అంటాడు, వాటిని లెక్కించుదామని లెక్క పెట్టడం ప్రారంభిస్తే ఆకాశ నక్షత్రాల కంటే మరి విస్తారంగా, లెక్కించుదామని ప్రారంభిస్తే మన తల మీద ఉన్న వెంట్రుకల కంటే ఇంకా విస్తారమైన ఆలోచనలు ప్రభువు కలిగి ఉన్నాడు. అంటే ఏదో ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉండటం మాత్రమే కాదు, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఏది ఉద్దేశించాడో అది నిశ్చయముగా జరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ఉద్దేశించిన దాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దుపరచలేడు. దేవుడు కార్యము చేయగా దాన్ని త్రిప్పగలిగిన నరుడు ప్రపంచంలో ఎవ్వరూ. యేసయ్యకు మహిమ కలుగును గాక. రైట్, చూడండి, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి యేసయ్య మనల్ని లోకంలోకి పంపించాడు. ఆయనకు శ్రేష్టమైన ఉద్దేశాలు ఉన్నాయి, నిజమే. అదే సమయంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడకుండా వ్యతిరేకంగా పనిచేసేవాడు ఒకడున్నాడు భూమి మీద. ఎవడాడు? రాజశేఖరయ్య గారు వాడికి ఏమని పేరు పెడతాడంటే మన మేనమామ అంట. మరి ఎట్టా వాడు మనకు మేనమామ అయ్యాడో నాకు అర్థం కాలేదు, కానీ మన మేనమామ అంటారు అయ్యగారు. సరే, వాడున్నాడు చూసారా, ఆది నుండి అని చెప్పాలంటే ఆది నుండి అని ఆలోచిస్తే అసలు తల్లి కడుపులోనూ పడింది మొదలుకొని పురిట్లోనే నిన్ను లేపేయాలని, చనిపోయే ఆ రోజు వరకు ప్రతి క్షణం నిన్ను వెంటాడుతూ నీ మీద దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా ఆది నుండి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ విచిత్రం తెలుసా, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నియమించిన నియామకాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. ఆయన చేసిన కార్యాన్ని ఎవడు సైతానుగాడు కాదు, గీతానుగాడు కాదు, వాడు అనుచరులు కాదు, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందుకని బైబిల్లో చక్కటి మాట రాసి ఉంది, చూడండి, అపోస్తల కార్యాలు. ఆ మాట టిక్ చేసుకోండి అందరూ. 4వ అధ్యాయం 27వ వచనం.
28వ వచనం. అపోస్తలుల కార్యాలు. అందరూ కొంచెం హుషారుగా చెప్పాలి, నోరు తెరిచి పెద్దగా నాతో కలిసి. 4వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం. ఎస్, లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు చదువుతూ ఏకీభవించండి. 27వ వచనం నాతో కలిసి. ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను. ఏ నిర్ణయించాడట? మన బ్రతుకులో ఏమేమి జరగాలి, మన పిల్లలు ఏ స్థానంలో ఉండాలి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఎన్ని లక్షల మంది ప్రజలను తన తట్టు త్రిప్పుకోవాలి, నీ సంతతిని ఎలా తలమానికగా నిలవబెట్టాలి, అన్య ప్రజల మధ్యలో ఆయన మహోన్నతుడైన దేవుడని కొనియాడబడినట్లుగా నిన్నే స్థానంలో కూర్చోబెట్టాలి అని ఇవన్నీ ముందుగానే దేవుడు సంకల్పించాడు. ఏమంటాడు? 27 మరోసారి. ఏమి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నీ జీవితంలో ప్రతిదీ ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ఆయన నిర్ణయాలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయంటే, నీ భవిష్యత్తు పట్ల నీకున్న ఆలోచన ఎంతైతే భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత శ్రేష్టమైన ఆలోచనలు మన ఒక్కొక్కరి పట్ల ప్రభు కలిగి ఉన్నాడు. సరే, ఇక్కడ చూడండి. ఏమి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించెనో. 28 వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు అబద్ధమా నిజమా? ఇది అక్కడ వాడబడిన పదం చూడండి. కూడుకొనిరి అంటే పోయేదిగా. అంటే దేవునికి నీ మీద సంకల్పం ఉంది అనేది ఎంత నిజమో, ఆ సంకల్పం నెరవేర్చబడకుండా సాతాను పని చేస్తాడు అనేది కూడా సరిపోదండి. నీ మీద దేవుని సంకల్పం ఉంది అనేది ఎంత నిజమో, ఆయన సంకల్పం నీ మీద నెరవేర్చబడకుండా సాతాను పని చేస్తాడు అనేది కూడా అంతే నిజం. దేవుడు సంకల్పించడం మాత్రమే కాదు, ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఆయన సంకల్పం నెరవేర్చబడటానికంట తండ్రి అయిన దేవుడు ఒక ఆయన్ని అభిషేకించి పంపించాడట. తండ్రి అయిన దేవుడు అభిషేకించి పంపించిన పరిశుద్ధ సేవకుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఒకవైపున తండ్రి అయిన దేవుడు పనిచేస్తున్నాడు. నా ఉద్దేశం ఈ బిడ్డ పట్ల నెరవేర్చబడాలి, ఈ కుమార్తె పట్ల నెరవేర్చబడాలి, ఈ కుటుంబం పట్ల నెరవేర్చబడాలి, వీరి జీవితంలో నెరవేర్చబడాలని ఒకవైపు తండ్రి పనిచేస్తూ ఉంటే, తండ్రి మాత్రమే కాదు, తండ్రితో పాటు మన కార్యాలన్నీ సఫలం చేయటానికి యేసయ్యను అభిషేకించి నీ పని నిమిత్తం నా పని నిమిత్తమే లోకానికి పంపించాడు. ఒక మాట చెప్పమంటారా? యేసయ్యకి మన పని తప్పితే ఇంకో పని లేదు. అరే ఆమె చెప్పండి. ఏమన్నాను? మన పని తప్పితే ఈ కూర్చున్నా లేచినా రెండో పని లేదు, మన పని మీదే ఉన్నాడు ఆయన. ఏంటి ఆయన పని? తండ్రి ఏది సంకల్పించాడో, ఈ మట్టి ఘట్టం పట్ల మహిమ కలిగిన దేవుడు ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఆ సంకల్పాలు నెరవేర్చబడటానికి యేసయ్యను అభిషేకించి పంపించాడు. ఇది నిజం. ఈ నిజంతో పాటు మరొక నిజం కూడా ఉంది. అంటాడు అక్కడ. చూడండి. వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఎవరిక్కడ వ్యతిరేకంగా హేరోదు లేచాడట, వ్యతిరేకంగా పొంతి పిలాతు లేచాడట, వ్యతిరేకంగా అన్యజనులు లేచారట. 4వది విచిత్రం చూడండి. అరే ఇశ్రాయేలీలు ఎవరు?
అంటే చూడండి, నీ మీద దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా నీ వారు అని పిలువబడిన వారే వ్యతిరేకంగా పనిచేస్తారు. నా ప్రాణానికి ప్రాణం అంటావు చూసావా, నేనంటే మహాప్రేమ దోమ అంటావు చూసారా, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీవాడే కొన్ని సందర్భాలు నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడకుండా వాడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేశారట, హేరోదు, పొంతి పిలాతు అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. కూడుకొని ఏం చేశారు? 29. ఇప్పుడు వీడు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులను చూచి రోగులు వారి బెదిరింపు మరొకసారి ప్రభువా వారి బెదిరింపులను చూసి. ఇప్పుడు ఈ నలుగురు ఏం చేస్తున్నారంట? చెప్పాలి ఏం చేస్తున్నారట? ఈ నలుగురు బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకు ప్రభు భయపడ్డాడో ఏం చేశాడో చూడండి, అక్కడ భలే మాట రాసి ఉంటుంది. మరోసారి ప్రభువా వారి బెదిరింపులను చూసి, ప్రభువా ఈ సమయమందు, ఏ సమయమందు? వాళ్ళందరూ కూడుకున్న సమయమందు, వ్యతిరేకంగా పనిచేస్తున్న సమయమందు. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ బెదిరిస్తూ ఉంటే ఈ బెదిరింపులను చూసి ప్రభు పారిపోలా. నేనంట ఆయన భయపడే బ్యాచ్ కాదు, భయపెట్టే బ్యాచ్. కలవరపడే బ్యాచ్ కాదు, కలవరాన్ని పుట్టించే బ్యాచ్. మనిషిని చూసి భయపడి దాక్కునేవాడు కాదు, ఆయన్ను చూసి భూమి ఆకాశము దాక్కునేటట్లుగా తన పరాక్రమాన్ని కనపరిచే సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు వహించినవాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ బెదిరింపులను చూసి ఆయన పారిపోలేదట. ఏం చేశాడు? నీ చెయ్యి చాచి ఉండగా, నీ హస్తము చాపి ఉండగా. ఈ మాట ఇక్కడ పెట్టండి, ఇక మనం విందాం. రైట్, చూడండి. నీ మీద దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా ఇటువైపు సైతానుగాడు వాడు తన పని తాను చేస్తున్నాడు. సైతానుగాడు పని చేస్తుంటే దేవుడు చేతులు ముడుచుకొని కూర్చోడు. అప్పుడే చెలరేగుతూ నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి పరాక్రమ కార్యాలు చేసే తన హస్తాన్ని దేవుడు చాపి సూచక క్రియలు మహత్కార్యాలు తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తూ వెళ్తాడు. ఇంకొక విలువైన మాట చెప్తాను, అందరూ చూడండి. నీ జీవితంలో ఎప్పుడైనా శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే, నీ వయస్సుకు మించిన శోధనలు, నీ శక్తికి మించిన సమస్యలు ముప్పేట దాడి చేసి అసలు నేను ఏమైపోతానో, నా బ్రతుకు ఏమైపోద్దో, అసలు నా జీవితంలో ఏం జరుగుతుందోనని ఒక తెలియని కలవరం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే నీకు పెద్ద పెద్ద శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? గొప్ప గొప్ప శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి గనుక, గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి గనుక. లోకంలో ఒక సామెత ఉంది, ఎంత పెద్ద చెట్టుకి, అరే చెప్పండి రా తల్లి, ఎంత పెద్ద చెట్టుకి చిన్న చెట్టుకు చిన్న గాలి. తమ్ముడా చెప్పాలి తమ్ముడా, పెద్ద చెట్టుకి నీ జీవితంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి అంటే తట్టుకోలేని నీ సమస్యలు. నేను బ్రతకలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, వీటిని తట్టుకునే శక్తి నాకు లేదు నాయన, నేను చచ్చిపోతే పోయింది ప్రభా, ఎవరి కోసం బ్రతకాలి ప్రభా అని తట్టుకోలేని నీ సమస్యలు నీ తల మీదకి వచ్చి నీ తల మీదకి ఒకవేళ అవి నాట్యం చేస్తూ ఉన్నాయంటే ఒకటి గ్రహించు, నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు అంత గొప్పవి కనుక గొప్ప గొప్ప శోధనలు దేవుడు అనుమతించాడు. విచిత్రం తెలుసా, అనుమతించిన దేవుడే ఆ శోధనలన్నిటిలో నుంచి తప్పించడానికి యేసు నామములో తన హస్తాన్ని చాపును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరే కాదు చాలామంది ఉన్నారు, అయితే ఇద్దరు వ్యక్తులు వారి మధ్యలో ఉన్న
భావ సారూప్యత. ఒకటి, పాత నిబంధనలో మనకు కనపడుతున్న మహా గొప్ప ప్రవక్త మోషే. యేసుక్రీస్తు వారికి ముంగుర్తు. ప్రవక్త అయిన మోషే జీవితం, మన ఆరాధ్య దైవం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం. అబ్రహాముతో అన్నారు, ఈ ప్రజలు ఐగుప్తు దాస్యత్వానికి వెళ్తారు, 400 సంవత్సరాల తర్వాత నా ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుంచి బయటకు వస్తారు. ఎవరి ద్వారా వస్తారు, ఏంటి వివరాలు ఏం చెప్పలేదు. యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా ఒక ప్రవచనం యెషయా ఆదికాండం నుంచి ఉంటాయి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇలా యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం. అయితే దైవజన్మ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడి విమోచన దినాలు సమీపించినప్పుడు మోషే పుట్టాడు. మోషే పుట్టిన మరుక్షణమే సరిగ్గా అవే దినాల్లో, కొంచెం ముందు అటు ఇటు అవే దినాల్లో ఐగుప్తు దేశమంతా ఒక మరణ శాసనం బయలుదేరింది. ఏమని? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి హెబ్రీ మగ శిశువు ఎందుకు ఆ మరణ శాసనం బయలుదేరిందో తెలుసా? మోషేను తల్లి పురిట్లోనే చంపాలని సాతాను ఉద్దేశించాడు. మరి మోషే పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. ఎంత గొప్ప సంకల్పం దేవునికి ఉంటే ఆ సంకల్పం నెరవేర్చబడకుండా మోషేను పురిట్లోనే మింగేసేయాలి, ఇది సాతాను ఉద్దేశం. నేను అడుగుతా, సాతాను ఉద్దేశం నెరవేర్చబడిందా? దేవుని సంకల్పం నెరవేర్చబడిందా? సరిపోలా. సాతాను సంకల్పం నెరవేర్చబడిందా? దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా? నీ జీవితంలో కూడా దేవుని ఉద్దేశమే నెరవేర్చబడును గాక. నీ పిల్లల విషయంలో కూడా దేవుని ఉద్దేశమే నెరవేర్చబడును గాక. వాడు ఎంత చెలరేగినా, ఎంత విరోధంగా పనిచేసినా, అణచాలని వాడు అడుగుపెట్టి అధోపాతాలానికి తొక్కాలని ప్రయత్నం చేసినా వాడు తొక్కబడతాడు. వాడి కళ్ళ ఎదుటే నీవు, నీ సంఘం, నీ పిల్లలు లేవనెత్తబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. గమనించండి, సరిగ్గా యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో కూడా హేరోదు దగ్గర నుండి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపు కొంచెం గట్టిగా మగ శిశువులందరూ చంపబడాలి, మరణ శాసనం. ఎందుకు ఆ మరణ శాసనం వచ్చింది? నా వైపు చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తా. మోషే పట్ల దేవుని కొన్న ప్రణాళికేమో 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని కార్యం మోషే ద్వారా జరిగించాలని దేవుడు అనుకున్నాడు. యేసయ్య పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి కాలం వరకు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం యేసయ్య ద్వారా జరిగించాలని తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు. మరలా చెప్దాం, ఆమేన్. ఎవ్వరూ చేయలేని కార్యం, ఎవ్వరూ చేయలేని కార్యం. ఆదాము చేయలేని కార్యం, హేబేలు చేయలేని కార్యం, నోవాహు చేయలేని కార్యం, మోషే చేయలేని కార్యం, దావీదు చేయలేని, సొలొమోను, అసలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం యేసయ్య ద్వారా జరిగించాలని తండ్రి అయిన దేవుడు ఆశపడ్డాడు. విచిత్రం చెప్పమంటారా? ఎన్ని గొప్ప సంకల్పాలు యేసయ్య పట్ల తండ్రి అయిన దేవునికి ఉన్నాయో, ఆకాశం క్రింద భూమికి పైన ఏ నరుడు అనుభవించలేని శ్రమలు, శోధనలు యేసుక్రీస్తు వారి అనుభవించారు. ఇప్పుడు అంటాం మిమ్మల్ని, తండ్రి అయిన దేవుడు యేసయ్య పట్ల ఇంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కదా, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయా? సాతాను ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయా? ఇప్పుడు మీ అందరితో కూడా నేను చెప్పే మాట, 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు కదా. నా వైపు చూడండి, తలలెత్తి. నీ పట్ల కూడా దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీ తండ్రుల వంశంలో, నీ తల్లుల వంశంలో, మీ తాతల వంశంలో ఎవరు బ్రతకలేనంత ఒక భక్తి జీవితం నీలో చూడాలని దేవుడు ఆశపడ్డాడు.
నీలాంటి పరిశుద్ధుణ్ణి అసలు నీ వంశంలో గతంలో ఎవరో ఆ జీవితం జీవించలేదు. నీ పూర్వీకుల చరిత్రలో ఎవరిని ఆశీర్వదించలేనంతగా నిన్ను దేవుడు ఆశీర్వదించి నిన్ను నిలవబెట్టాలి. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీ తండ్రిని దీవించిన దానికంటే, నీ తాతయ్యని దీవించి, నీ పూర్వీకుల్లో ఎవరిని నిలవబెట్టనంతగా ఓ ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిలవబెట్టాలని ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశించాడు, ఇది నిజం. అట్ దట్ సేమ్ టైం ఆ నిజం కాకుండా అది అబద్ధంగా మిగిలిపోవటానికి హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు, ఇజ్రాయేలీలు నిజముగా, అరే కొంచెం గట్టిగా చెప్పండి, నిజముగా. ఇప్పుడు నిజంగా వాళ్ళు కూడుకున్నారు. నిజం, వాళ్ళు కూడుకొని ఏవేవో చేస్తూ ఉంటే ఈ బెదిరింపులు చూసి భయపడలేదట. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మోషేను చంపాలని అనుకున్నాడు. మోషే పుట్టాడు. ఆ ప్రసవానికి వచ్చినటువంటి స్త్రీల హృదయాలలో దేవుడు దయ పుట్టించాడు. ఒక మాట చెప్పమంటావా? ఒక మనిషికి నీ పట్ల ప్రేమ కలిగిన, కాఠిన్యత కలిగిన, అది దేవుని సంకల్పమే. ఆమేన్. కారణం ఎందుకో చెప్పమంటారా? నరుని హృదయము యెహోవా చేతిలో. ఎవరైనా నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు అనుకోండి, ప్రభువుని అడుగు, ప్రభా, మానవ హృదయం నీ చేతిలో నీటి కాలువ కదా, ఈ ద్వేషించే మనిషి నన్ను ప్రేమించేటట్లుగా చేయి. ఓ చిన్న ప్రార్థన చేయి. ప్రాణం తీయటానికి వచ్చినాడు, ప్రాణం పెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయినా వాడు ద్వేషిస్తానే ఉన్నాడా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ద్వేషిస్తానే ఉన్నాడా? అప్పుడు దేవుడు అంటాడు, ఒరే ఇది కూడా నా సంకల్పంలో భాగమేరా. కొన్ని ప్రేమలు దొరకవు, అది దేవుని చిత్తం. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ అంతా యేసయ్య దగ్గర పొందుకోవాలని ఆయన అనుకుంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసింది ఏంటంటే, సరే మంత్రసానులు చంపకుండా వదిలేశారు. ఈ గోషేను ప్రాంతంలో మగపిల్లలు ఎక్కడున్నారు, వీళ్ళు చంపకుండా అని డెఫినెట్గా సైనికులు తిరిగి ఉంటారు. ఈ తిరిగినప్పుడు చిన్నపిల్లలు అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చి చంపాల్సింది కదా, మరి చంపల. నేనంటా చిన్నపిల్లలు ఉన్నారు కదా, రే ఆడవద్దురా అన్నాం అనుకోండి, అనే శబ్దం విని వాడు ఇంకెక్కువ ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? వాడికి ఆకలైనా, భయం వేసిన, బట్టల్లో అయినా ప్రతిదానికి వాడు ఆయుధం ఏది? ఏడిపే వాడు ఆయుధం. ఆకలవుతుంది, వాడు ఉయ్యాల్లో పండుకొని మమ్మీ ఆకలి అంటాడా? ఒకవేళ ఆ మాట అంటే కళ్ళు తిరిగి మనం పడిపోవాలా. ఆ చిన్నపిల్లడికి మాటలు రావు కదా, వాడికి ఏదైనా కూడా ఏడిపేవాడు ఆయుధం. పాలు తాగాడు, ఆ బట్టలోనే బాత్రూమ్ పోయాడు, ఏం చేస్తాడు? ప్రతిదానికి ఏడిపే. నేనంట మోషే ఏడవలేదా? మరి వాళ్ళకి వినపడలేదా? ఏడ్చాడు, వాళ్ళకు వినపడకుండా దేవుడు చేశాడు. అంతే అంతే. ఇప్పుడు ఎలీషాను పట్టుకోవటానికి వచ్చారు. ఎలీషా అక్కడే ఉన్నాడు. ఎలీషా ఎక్కడున్నాడు అంటున్నారు. ఆ తర్వాత అన్నాడు ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎలీషా ఎదుటే ఉన్నాడు, కానీ వాళ్ళ కళ్ళకు కనబడకుండా వాళ్ళ కళ్ళకు మబ్బులు దేవుడు కలిపేశాడు. నేను అనుకుంటా మోషే ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ చెవులు దిబ్బడేసి ఉంటాయి. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? సైతానుగాడు పురిట్లోనే మింగాలని చూశాడు. చూడండి, ఒక్క మోషే కాదండి, మీరు నమ్మండి, ఈరోజు మీరు బ్రతికి సజీవంగా ఈ స్థలంలో కూర్చున్నారంటే పుట్టినప్పటి నుంచి ఎన్ని మరణగండాలు నిన్ను వెంటాడాయో తెలుసా? ఒట్టిచ్చిరమ్మ గారు, ఎన్ని మరణగండాలు నిన్ను నన్ను వెంటాడుంటాయో తెలుసా? తల్లి కడుపులో ఉన్నప్పుడే అమ్మ కడుపులోనే వాడు పిసికేయాలనుకున్నాడు. వాడు పిసికేయాలని హస్తం చాపితే వాడి హస్తానికి బదులుగా పరాక్రమ కార్యాలు చేసే తన బాహువును చాపి అమ్మ కడుపులోనే దేవుడు మనలను కాపాడుకున్నాడు. అమ్మ కడుపులోనే దేవుడు మనలను కాపాడుకున్నాడు. తల్లి కడుపులోనే దేవుడు మనలను కాపాడుకున్నాడు. అమ్మ కడుపులో పిండాకృతి అవుతున్నప్పుడే మరణదూత వెంటాడి వీడిని మింగాలి, ఈ బిడ్డను మింగాలి. దీని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరకూడదని మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తన హస్తపు నీడలో అమ్మ కడుపులోనే దేవుడు మనలను దాచాడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.
దేవుని కృప, ఈ కాలంలో దేవుని చేతుల్లో బలంగా వాడబడే సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. వారిలో ఒక మంచి సేవకులు గుంటూరు బొడంపాడు దీవిని అయ్యగారని మంచి సేవకులు, చాలా మంచి సేవకులు. ఆ సేవకుడు తల్లి గర్భంలో పడ్డప్పుడట, మరి ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలీదు, ఆ గర్భంలో ఉన్న శిశువు చచ్చిపోవాలని చెప్పి టాబ్లెట్లు మింగిందట, అబార్షన్ అయిపోవాలని. దైవ సేవకుడు సాక్ష్యం చెప్తాడు. వద్దు నాకు ఈ బిడ్డ, మరి ఏం జరిగిందో నాకు అంత వివరం తెలీదు, ఈ గర్భంలో ఉన్న శిశువు చచ్చిపోవాలి, వీడు పుట్టకూడదు, ఇక నాకు పిల్లలు వద్దని చెప్పి గర్భంలో ఉన్న శిశువు చనిపోవాలని కొన్ని టాబ్లెట్లు మింగిందట. విచిత్రం, ఎన్ని టాబ్లెట్లు మింగినా ఆరోగ్యవంతమైన కుమారుడు పుట్టాడంట. ఎందుకో చెప్పమంటారా? యెహోవా ఉద్దేశించిన దాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. ఈరోజు ఆ దైవ సేవకుడు కొన్ని లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా దేవుడు మారిపోయాడు. నేను అది నిన్న మధ్యాహ్నం ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నమ్ముతారా, ఒక విషయం నా చిన్నతనంలో ఒకటి జ్ఞాపకం వచ్చింది. నేను అప్పుడు చిన్నపిల్లోడు, నాకు అప్పుడు వయసు ఖచ్చితంగా నేను చెప్పలేను. మొత్తానికి మా స్వగ్రామంలో ఉన్నాం. మా ఊరిలో గుర్రాలు ఆడించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. అద్భుతం. ఆయన భోజనాన్ని కూర్చుంటే ఇంట్లో నలుగురికి వంట వండితే మనోడు ఒక్కడే తినేసేస్తాడు. అంత అద్భుతమైనోడు, గుర్రాలు ఆడించేవాడు అనేవాళ్ళు. మొత్తానికి ఎందుకు ఆ రోజు మా ప్రాంతానికి వచ్చాడు. ఆయన నాకు మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పాడు. తీసుకురమ్మని చెప్పింది వాస్తవం. మరి ఏం జరిగిందో నాకు తెలీదు. అక్కడ మా తల్లి, అక్కడ కొంతమంది ఉంటే నేను అక్కడ నిలబడి మాట్లాడుతాను. ఏదో వాళ్ళు అడుగుతున్నారు, చెప్తున్నా. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనట్టుంది. ఈ గుర్రాలు ఆడించే ఆయన ఇంతలో పాటు రాయి తీసుకోనండి ఇసిరి కొట్టాడండి. నేను ఎట్లాగే ఉన్నాను, ఏం జరిగిందో తెలీదు. ఇలాగే ఉన్నటువంటి నేను సడన్గా ఇటు తిరిగా. రాయి రివ్వుమంటూ దూసుకొని వెళ్ళింది. ఆ పక్కమటి పేడతో అల్లిన తడికుంట చూసారా, ఆ తడికి డబామని రాయి తగిలి ఆ రాయి ఈ చివరి నుంచి ఆ చివరికి దూసుకొని వెళ్ళిపోయిందండి. నేను వాక్యం ఆలోచిస్తున్నప్పుడు నా ప్రభువు నాతో గుర్తు చేస్తున్నాడు. అక్కడ నేను తప్పించింది ఏదో తెలుసా? నా హస్తమే నిన్ను తప్పించింది. వెంట్రుకవాసి మందంలో ప్రభా ఎలా తప్పించబడ్డా? నీ మీద నాకున్న ఉద్దేశాలు నెరవేర్చబడే వరకు ప్రపంచమే నీకు వ్యతిరేకంగా లేచిన, రాజులే వ్యతిరేకంగా లేచిన, నీ వారని పిలువబడిన వారే వ్యతిరేకంగా లేచిన, నా ఉద్దేశం నెరవేర్చబడే వరకు నా ఉద్దేశాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. ఒక జెర్మియా అనేవాడి జీవితంలోనే కాదు, దైవజనమా, నీ పట్ల దేవుని సంకల్పం ఏదైతే ఉందో, నీ పిల్లల పట్ల దేవుని సంకల్పం ఏదైతే ఉందో, ఆయన సంకల్పం నెరవేర్చబడే వరకు ఆకాశ మండలపు దురాత్మలంతా ఏకమై వ్యతిరేకంగా నిలవబడిన వాడేమీ చేయలేడు. తన బాహుబలతను చాపి తన కార్యాలు దేవుడు జరిగిస్తూనే వెళ్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, నైలు నదిలో పడేశారు. మోషేను నైలు నదిలో పడేశారు. నేనంట ఈ నైలు నదిలో మోషేను పడేస్తే ఆ జమ్ము పెట్టెలు వేసి ఆ జమ్ము పెట్టి ఏమన్నా ఈదుకుంటా అక్కడ ఫరో కుమార్తెలు ఉంటారు అని తెలిసినట్లుగా అక్కడికి ఎందుకు వెళ్ళింది చెప్పండి అమ్మా? ఇప్పుడు చెప్పండి. నేనంట దేవుడు ఏమన్నా దేవుని హస్తం ఆ పెట్టిన నెట్టుంటుందా? అసలు అలలే అట్లా వెళ్ళేటట్టుగా దేవుడు చేసి ఉంటాడా? ఎందుకు? ఈ ప్రకృతి దేవుని సైన్యం. ఆయన పేరు సైన్యములకు అధిపతికు యెహోవా. ఏంటి ఆయన సైన్యం? పంచభూతాలు దేవుని సైన్యంలో పనిచేసి ఉంటాయి కాదు, పంచభూతాలు దేవుని సైన్యంలో అవి పని చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ అలలు చూడండి. ఫరో కుమార్తె ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆగింది. బుట్ట తెరిచిన వెంటనే బుట్టలో ఎవరు కనపడ్డారు? మొత్తం పెద్దగా చెప్పాలి. ఎవరు కనపడ్డారు? మోషేను చూడటంతో ఇతడి హెబ్రీయుడు అని గుర్తుపట్టిందా లేదా? సరిపోదు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఉంటుంది.
చంపాలని ప్రయత్నం చేస్తున్న చూడండి, ఎవడు చంపాలని అసలు ఇది ఎంత థ్రిల్లింగ్ స్టోరీ అంటే, ఎవడు చంపాలని వెతికాడో, ఎవడు చంపాలని కత్తి పట్టుకుని తిరిగాడో ఆడింటికే తీసుకెళ్ళాడు మోషేని. ఓరే 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 అసలు చూడండి, అలాగని మోషే కత్తి పట్టుకొని వెళ్ళాడా? ఖడ్గం పట్టుకొని వెళ్ళాడా? కత్తి పట్టుకోవాలా, ఖడ్గం పట్టుకోవాలా, దేవుని సంకల్పాన్ని మోసుకొని వెళ్ళాడు. దేవుని సంకల్పాన్ని మోసుకొని వెళ్ళాడు. నేనంట అసలు మోషేని చూడటంతో ఇతడు హెబ్రియుడు అని అన్నారా లేదా? ఇతడు అసలు హెబ్రియుడు అని అనాల్సిన అవసరం లా. అంటానికి కారణం ఏంటంటే ఐగుప్తీయుల రంగు వేరు, హెబ్రియుల రంగు వేరు. ఆమెన్. సరిపోదు. మన యేసయ్య ఎవరు? హెబ్రియుడు అండి. ఒరే నాయన, యేసయ్య ఎవరు? యేసయ్య హెబ్రియుడు. రైట్. హెబ్రియుడైన యేసయ్యను గురించి మనం చూస్తాం కదా, 10,000 మంది పురుషులలో ఐగుప్తీయుల రంగు వేరు, హెబ్రీయుల రంగు వేరు. మిమ్మల్ని అడుగుతా, ఐగుప్తీయులు ఏ రంగులో ఉంటారు? నలుపు కాదు, నల్లగా ఉంటారు. నల్లగా, మామూలు నలుపు కాదు. ఓ రకంగా వాళ్ళ పేరుకున్న అర్థం ఏంటంటే కాలిన చర్మం కలిగిన వాళ్ళు. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పాలా? కాలిన చర్మం. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడిని నేను చదువుకునే ఒక చోట వాడిని అమరావతి నగర్ అపూర్వ శిల్పం అనేవాళ్ళు. అంటే నల్లగా ఉండేవాడు. వాడి పెళ్లి జరిగింది ఒకరోజు, నేను వెళ్ళి ఆ పెళ్ళికి. వాడు ఎంత నల్లగా ఉంటాడంటే, అయ్యగారు చెప్తారు కదా, ఆ నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప దేవుని దేవల్ల ఏమీ కనపడం, అంత నల్లగా ఉంటాడు. వాడి పెళ్ళికి ఏం చేశాడో తెలుసా? దిష్టి తగలకుండా బొగ్గ మీద సొక్క పెట్టాడు. నేను అడిగేవాడిని, ఒరే ఎందుకురా సొక్క? దిష్టి తగలకుండారా? నేను అన్నా, నిన్ను చూసినోడికి దిష్టి తగలకపోతే మేలురా. సరే చూడండి, వీళ్ళు ఎవరయ్య అంటే చూడండి, ఐగుప్తీయులు నల్లగా ఉంటారు, హెబ్రీయులు. అరే ఇతన్ని చూడటంతో హెబ్రీయుడు చంపాల్సింది. అసలు దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? రక్తాన్ని చిందించాల్సిన చేతులే పెంచి పెద్ద చేసే చేతులుగా దేవుడు మార్చాడు. అంటే సాక్షాత్తు రాజాస్థానానికే పంపించాడండి. రాజాస్థానానికి పంపించిన ఆ రాజు ఏమీ చేయలేక వాళ్ళే నీళ్లు పోసి, వాళ్ళే పాలు పోసి మోషేను 40 సంవత్సరాలు పెంచి పెద్ద చేశారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్. సైతాను ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. ఫరో చంపాలనుకున్నాడు, చంపలేకపోయాడు. సైనికులు చంపాలనుకున్నాడు, చంపలేకపోయాడు. ఇప్పుడు మోషేకి ఒక పెద్ద విపత్తు, పెద్ద ఆపద. అదే ఆపద యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వచ్చింది. ఏంటి? 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తను ఐగుప్తీయుని కాదు, హెబ్రీయుణ్ణి అన్న సంగతి తెలిసింది. నేను హెబ్రీయుణ్ణి అన్నాడా, ఐగుప్తు ధనాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి, ఐగుప్తు దేశంలో అనుభవించాల్సిన సుఖభోగాలను కోల్పోవలసిన పరిస్థితి. చరిత్రకారులు చెప్తారు ఆ కాలంలో ఉన్న ఫరో కట కుమారు లేరట, ఒకే ఒక్క కుమార్తె. విచిత్రం, ఆ కుమార్తె కూడా పిల్లలు లేరట. విచిత్రం ఏంటంటే, ఈ మోషేను తాను పెంచుకున్న తర్వాత ఫరో తర్వాత యువరాజుగా మోషేను నిలవబెట్టాలి. ఇది ఫరో ఉద్దేశం. గమనించండి, మోషే ఇప్పుడు తాను ఐగుప్తీయుడు అని ఒప్పుకుంటే ఐగుప్తు దేశం అంతటికి తాను రాజు అయ్యేవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి, ఏ దేశానికి రాజు? ఐగుప్తు దేశం మామూలు దేశం కాదు. బైబిల్ చరిత్రలో చూస్తే సూపర్ అంపైర్ పవర్ కలిగిన మొట్టమొదటి దేశం ఐగుప్తు దేశం. ఐగుప్తు, అషూరు, బబులోను, మాదియా పారసీక, గ్రీసు, రోమా. ఇది బైబిల్ హైరార్కీ. అంటే సుప్రీం అధికారం కలిగినటువంటి రాజ్యం ఏదై అంటే
అలాంటి ఐగుప్తు దేశానికి మోషే రాజు కాబోతున్నాడు. సాతాను ఏమనుకున్నాడు తెలుసా? ఈ డబ్బు చూపించి, ఈ సుఖభోగాలు చూపించి మోషే పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని నేలమట్టం చేయాలి అనుకున్నాడు. దైవజనమా, నా వైపు చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచాడు. అల్పకాలపు సుఖభోగములు చెప్పాలి అల్పకాలపు సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమపడుట మేలని ఎంచి ఫరో కుమారుడని అనిపించుకోవటానికి ఒప్పుకొనలేదు. ఎందుకో తెలుసా? ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి నిలిపాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నా దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తు రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని రాజుగా ఊరేగటం కాదు నా దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశం. 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం నా ద్వారా జరిగించాలనుకున్నాడు. ఏంటా కార్యం? నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించడానికి ఒక నాయకుడిగా నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నా దేవుని సంకల్పం నెరవేర్చబడాలని ఐగుప్తు ధనాన్ని తృణప్రాయంగా ఎంచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. తమ్ముళ్ళారా, చెల్లెలారా, నా వైపు చూడండి. మీరు పనిచేస్తున్న ఉద్యోగ స్థలాల్లో కూడా కొంతమంది మీకు లంచాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. నాకు ఉద్యోగం జీతం సరిపోవట్లేదయ్యా, కాస్త ఒక సుఖవంతమైన జీవితం నేను అనుభవించడానికి లంచాలు తీసుకోక తప్పదని లంచాల కోసం ఎగబడ్డదు. ఒకటే, కూటికి పేదోళమైన నీతికి పేదోళ్ళుగా బ్రతుకుద్దాం. నీతిలో మనం ఐశ్వర్యవంతులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాం గాక. కష్టపడి ఆ రూపాయి కష్టపడి దాంతోనే పిల్లల్ని చదివించుకో. నీతియుక్తమైన డబ్బుతో పిల్లల్ని చదివించుకో. నీతియుక్తమైన కష్టార్జితంతో కుటుంబాన్ని కట్టుకో. ఏమో దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదించి ఆ నీతియుక్తమైన డబ్బుతో భారతదేశంలో నీ కుమార్తెను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా దేవుడు నిలవబెట్టవచ్చు. నీ కొడుకును ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక దైవ సేవకుడిగా దేవుడు నిలవబెట్టవచ్చు. ఎప్పుడు డబ్బు దగ్గర కక్కుర్తి పడద్దు. ఎవరికైనా అప్పున్నారా? డబ్బులు లేకపోతే ఆ డబ్బులు వచ్చినాయా వెంటనే కట్టేసేయండి. అప్పు ఉంచుకోవద్దు. అప్పుతో పప్పుకూడు. కొంతమంది చూడండి, అప్పిచ్చినోడు నా దగ్గర అప్పు తీసుకున్నవాడు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటాడు. అప్పిచ్చినోడు బక్కసిక్కిపోతాడు, అప్పు తీసుకున్నవాడు మాత్రం అట్లా ఉంటారు. అట్లా ఉండొద్దు. కొన్ని పరిస్థితులను బట్టి ఒకవేళ ఆ స్థితికి వెళ్తే ఎవరి రుణం ఎవరి పైసా కూడా యేసునామములో నీ దగ్గర ఉంచుకోకుందువుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. ఇప్పుడు చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మొన్న ఈ మధ్య ఒక చోట చెప్పాను, దైవజనమా, బక్సింగయ్య గారు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, రేయ్ క్రైస్తవ కుక్కవరా, అమెరికా వాళ్ళ డబ్బుకు ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయినోడువిరా, ఇదిగో నేను సంపాదించిన ₹1,00,00,000 ఆస్తి నీకివ్వాలని నువ్వు నిజంగా ఆశపడితే, ఈ డబ్బు నీకు కావాలని ఆశపడితే క్రీస్తును వదిలిపెట్టు. క్రీస్తు కావాలంటావా? ఈ ఆస్తిని అంతా నువ్వు వదులుకో. నీకు డబ్బు కావాలా, క్రీస్తు కావాలా? బక్సింగయ్య గారు అన్నారట, డబ్బు కంటే ధనం కంటే క్రీస్తే నాకు మేలు, క్రీస్తే నాకు మేలు, క్రీస్తే నాకు మేలని. చూడండి, ₹1,00,00,000 ఆస్తిని క్రీస్తు కొరకు వదులుకున్నాడు. ఆ దైవజనుని దేవుడు వదిలిపెట్టాడా? ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించి ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఒక ధ్రువతారగా నా దేవుడు నిలవబెట్టాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి శోధనలు వస్తాయి. ఒక మాట చెప్పమంటారా? నీ మీద దేవునికి ఉన్న సంకల్పం సాతాను నిర్వీర్యం చేయలేడు, మనుషులు నిర్వీర్యం చేయలేరు, లోకంలో ఏ శక్తి రద్దు చేయలేదు. నీ అంతట నీవు రద్దు చేసుకుంటే తప్ప. ఇక్కడ ఈ కిటికీ ఒకటి ఉంది. మళ్ళా నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప. దైవజన్ లేసన్న గారు భలే ఖరీదైన మాట అంటాడు, క్రైస్తవుని ప్రపంచంలో ఎవ్వడూ శపించలేడు. ఆమేన్.
సరిపోదండి. ఎస్, మరోసారి, ప్రపంచంలో క్రైస్తవుని ఎవ్వడో, ఏ దురాత్మలు, ఏ చీకటి శక్తులు, ఏ అపవిత్రపాత్మలు, ఏ దురాత్మలు కూడా క్రైస్తవుని శపించలేవు, శాపగ్రస్తుని చేయలేవు. నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప. నేనేం చేసినా దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందని బ్రాందీ షాపులో తిరిగితే, నేనేం చేసినా దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుందని చెన్నెళ్ళు పెద్దలు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతికితే, నేనేం చేసినా దేవుని ప్రణాళిక. అందుకని బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? బుక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడ్డ తైలమంతా కమ్ము కొట్టుకుపోద్ది. నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. బుక్కావాని తైలంలో సరిపోదు. బుక్కావాడు తైలాన్ని తయారు చేశాడు. బుక్కావాడంటే సుగంధ ద్రవ్యాలను తయారు చేసే మేళవికుడిని బుక్కావాడు అంటారు. కొంతమంది తెలియక బుక్కావాడు అంటే బుడబొక్కలోడు అన్నాడు ఒక ఆయన. మనోడు తెలివి అంతవరకు వచ్చింది. బుడబొక్కలోడు కాదు, బుక్కావాడంటే ఈ సుగంధ ద్రవ్యాలను, అదే ఈ సెంట్లు, స్ప్రేలు ఉంటాయి చూసారా, ఇలాంటి సువాసనిచ్చే స్ప్రేలను తయారు చేసేవాడిని బుక్కావాడు అంటారు. ఆ బుక్కావాడు తైలాన్ని తయారు చేశాడు. ఎందుకో తెలుసా? ఆ తైలం సువాసన ఇవ్వాలని. ఆ సువాసన ఎవరైనా, నా వైపు చూడాలా, ఆ సువాసన ఎవరైనా పీల్చుకుంటే అనేటట్లుగా. ఆ బొక్కవాడు ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం, నీ సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు. నిన్ను నన్ను పుట్టించేటప్పుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? నీ బ్రతుకు అనేకులకు సువాసనగా మారాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. నీ కుటుంబాన్ని చూసి, అబ్బా వీళ్ళ పిల్లల్లాగా మా పిల్లలు ఉంటే ఎంత బాగుండో కదా, ఈ భార్యాభర్తలాగా మా భార్యాభర్తలు ఉంటే ఎంత బాగుండు, వీళ్ళ సంఘంలాగా మా సంఘం ఉంటే ఎంత బాగుండో కదా. అసలు నిన్ను ఒక పరిమళంగా ఉండాలని, ఆ పరిమళ వాసన వెదజల్లే వ్యక్తిగా ఉండాలని ఆ ప్రణాళిక చొప్పున దేవుడు నిన్ను పుట్టించాడు. నిన్ను చూసి అనేకులు ఇష్టపడేటట్లుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. బొక్కవాడు పరిమళాన్ని ఇవ్వాలని తయారు చేశాడే కానీ, తయారు చేశాడు నిజమే, కానీ ఈ తైలంలో ఏం పడ్డాయట? త్రాగుడనే తైలం, వ్యభిచారం అనే తైలం, సెల్ ఫోన్లో చూడకూడని ఆ పనికిమాలిన కార్యక్రమాలు చూసే తైలం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఏ పోసుకోలు ముచ్చట్లో ఆ సచ్చిన ఈగలు కొన్ని ఉంటాయి. ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది, ప్రార్థన చేయడానికి మనసు ఉంటేగా. అక్కెప్పుడు మార్తా, పని లేని పనులు, ఎప్పుడు బిజీ. బండెడు బట్టలు అంటది. అమ్మో ఇంట్లో ఇన్ని బట్టలన్నీ నేనే ఉతకాల. ఎంతమంది ఉన్నారా బాబు ఇంట్లో అంటే 3. మళ్ళీ దానికి తోడు వాషింగ్ మెషిన్. ఈ బట్టలు ఆరేయడానికి చూడండి, ఈ బట్టలు తీసుకొని ఇక చూడండి ఎక్కడ స్టెప్పులకి దెబ్బ తగిలిద్దామోనని ఆ బట్టలు ఆరేయడానికి 2 గంటలు అయిపోయా. మళ్ళీ ఉతికేటప్పుడు ఈ బట్టకి ఎక్కడ దెబ్బ తగిలిద్దానని ఇది అయిపోయిందా, ఇక అక్క కూర్చుంటుంది, కుర్చీ మీద కూర్చుంటుంది, ఇక్కడ ఫోన్ తీసుకుంటుంది, వాళ్ళకి చేస్తుంది. అక్క ఏం కూర? ఇక కూర నుంచి స్టార్ట్ చేసి అమెరికా దేశ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఎవరో తెలుసులే అమ్మా, బైడెన్, అక్కడ దాకా వెళ్ళిపోతే ఈ పోసుకోవాలి మాటలే. ఈ సచ్చిన ఈగలు పడి వాసన రావాల్సినటువంటి తైలం కంపు కొట్టుకొట్టిపోయేటట్టు. దైవజనమా నీ ఒక తైలానివి, దైవజనమా నీ ఒక తైలానివి. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం. జస్ట్ 2 days బ్యాక్ అంగవైకల్యం కలిగిన తండ్రి ఏడ్చుకుంటా ఫోన్ చేశాడు. అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడ్డావయ్యా, ప్రైజ్ గాడ్. మా బంధువుల్లో ఎవరు యేసు ప్రభువు నమ్ముకోలేదయ్యా, ప్రైజ్ గాడ్. ఏంటయ్యా విషయం? ఒకే ఒక కొడుకయ్యా, వాడు చాలా కష్టపడి చదువుకున్నాడయ్యా. 23వ సంవత్సరంలో సిఏ అయ్యాడయ్యా. 23వ సంవత్సరంలో సిఏ అయ్యాడు, చార్టెడ్ అకౌంట్. 25వ సంవత్సరం వచ్చేసరికి వాడు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నెలకొచ్చి 2 లక్షలు సంపాదించే స్థితిమంతుడు అయ్యాడయ్యా. మరి ఎందుకయ్యా ఏడుస్తున్నారు? ఇది ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే వాడికి జీతం పెరిగిందో ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్, అదేదో ట్రేడింగ్ అంట, ఏదో డబ్బులు పెట్టి ఏదో గ్యామ్లింగ్ చేస్తారట, దానికి అలవాటు పడి
25 లక్షల రూపాయలు నష్టపోయాడయ్యా, అక్కడ ఇక్కడ అప్పు చేసి. అప్పిచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఇంటికి వస్తున్నారయ్యా. ఎక్కడికి వెళ్ళాడు మీ కొడుకు? అయ్యా ఇప్పటికి 15 రోజులు అవుతుంది, వాడు ఎక్కడికి వెళ్ళాడో కనపట్టలేదయ్యా. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అయ్యా. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఫోన్ ఆన్ చేస్తున్న సిగ్నల్ కనపడుతుంది అయ్యా. తల్లిదండ్రులు ఏడుస్తా, అన్ని ప్రజల మధ్యలో మేము తలెత్తుకోలేకపోతున్నామయ్యా. దేవుడు ఆశీర్వదించాడు, నిలవబెట్టాడు, నిజమే. ఇక్కడ నేను దేవుణ్ణి తప్పు పట్టనయ్యా. తైలంగానే మా కొడుకును దేవుడు తయారు చేశాడు, తైలంగానే మా కుటుంబాన్ని దేవుడు సృష్టించాడు. కానీ సచ్చిన ఈగలు పడి ఈరోజు కంపు కొట్టుకుపోయిందయ్యా. మా చేతులారా మేము చేసుకున్నా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడు. నీ జీవితంలో కలిగిన కొన్ని నష్టాలు ఉన్నాయి చూసావు, అవి నీ బుద్ధిహీనతను బట్టి జరిగినవే కానీ, నీ అనాలోచనతో కూడుకున్న నిర్ణయాలను బట్టి జరిగిందే కానీ. గమనించండి, ఏ చచ్చిన ఈగలు నీలో పడ్డాయో ఈ మార్చి మాసం మొట్టమొదటి పునరుత్థానపు దినాన ఆ చచ్చిన ఈగలను నీలో నుంచి నువ్వు తొలగించుకోగలిగితే నీవెప్పటికీ పరిమళానివే, నీవెప్పటికీ సువాసనిచ్చేదానిగానే నువ్వు ఉందువుగాక. అయితే కొన్ని కీడులు ఉంటాయి, దేవుడు అనుమతిస్తాడు. అయితే అద్భుతం తెలుసా, నీ జీవితంలో జరిగే ప్రతి కీడు, బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, దేవుడు తన్ను ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. ఇప్పుడు యోసేపును గోతిలో వేసారు అన్నలం, మేలా కీడా? మేలా. మరి మిమ్మల్ని ఎవరైనా గోతిలో వేస్తే మేలు అంటారా? పేక బిసికి చంపేస్తా అనరా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, యోసేపు గోతిలో వేసారు అన్నలో, మేలా కీడా? కీడంటారు. ఇప్పుడు మేలని ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? ఆ సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. ఒక మాట చెప్పంటారా, కొంతమంది నీకు తెలియకుండా నీ కీడు చేయటానికి కీడు చేస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా? వాడు నీకు తెలియకుండా నీకు మేలు చేస్తున్నాడు. వాడు అనుకున్నాడు నేను కీడు చేశాను. నీకెవరైనా, అమ్మ చూడండి రా తల్లి, నీకెవరైనా కీడు చేస్తూ ఉంటే ప్రభా ఇంకా చేయని నాయన, ఆమెనండి చేయలేని ప్రభా. మీకు తెలుసా, వాడు కీడు చేస్తున్నాను అనుకుంటాడు, కానీ ఆ కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. ఎందుకో తెలుసా? వాడు కీడు చేసేటప్పుడు దేవుడు చేతగానోడిలాగా చేతులు ముడుచుకోడు. వాడు కీడు చేస్తుండగా ఆయన తన హస్తము చాచి ఉండగా హల్లెలూయా. గోతిలో వేసి చంపాలనుకున్నారు. యోసేపుని ఏం చేశారు? ఐగుప్తు దేశానికి అమ్మాలనుకున్నారా, గోతిలో వేయాలనుకున్నారా? విచిత్రం తెలుసా, శత్రువు యొక్క ఆలోచనలు దేవుని హస్తం తారుమారు చేసేస్తుంది. ఇప్పుడు యేసయ్యను సిలువ మీదకి ఎక్కించారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ వ్యక్తి పొందలేని శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్న ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం. 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క కొరడాకు వచ్చి 13 మేకులు, 3 అంగుళాల నుంచి 6 అంగుళాల పొడవు ఒక్కొక్క మేకు. చూడండి, ఒక్కసారి కొరడా దెబ్బ కొడితే ఒకేసారి 13 మేకులు, 3 నుంచి 6 అంగుళాల మేకులు ఒక్కసారి శరీరంలో అలా దిగబడితే ఆ కొరడాను వెనక్కిట్లా లాగుతూ ఉంటే నాగలితో భూమి దున్నేటప్పుడు పెళ్ళలుగా చీలిపోయినట్లుగా యేసయ్య దేహం చీలిపోయింది. కన్నతల్లి అనుకొని ఉంటుంది, వీడు లోకరక్షకుడు అవుతాడు అని ప్రవచనాత్మకంగా చెప్పారు. కనీసం నా బిడ్డను నేను రక్షించుకోలేకపోతున్నానే, అయ్యో ఏంటి పరిస్థితి అని తల్లి అల్లాడిపోయి ఉంటుంది. ఒక కొరడా దెబ్బ కాదు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, తల మీద ముండ్ల కిరీటం, కాళ్ళల్లో చేతుల్లో మేకులు, ఒక శాపగ్రస్తునిగా సిలువ మీద వేలాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, సైతాన్ గాడు పండగ చేసుకొని ఉంటాడు. ఏమనుకొని ఉంటాడంటే ఈడేదో లోకరక్షకుడు అవుతాడంట. చూడు వీడు బ్రతికిట్లా అయిపోయింది, ఈయన్ని చంపేశానని సైతాను గాడు గంతులేసి ఉంటాడు. దైవజనమా, ఇక్కడ ఒక మాట చెప్తాను.
ఆ సిలువ మరణమే లేకపోతే, సిలువ లేకపోతే మన బ్రతుకునకు విలువ దొరికేదా? యేసయ్య మరణించకపోతే పునరుద్ధానం ఉండేదా? యేసయ్య తన ప్రశస్తమైన రక్తం చిందించబడకపోతే, యేసయ్య తన ప్రశస్త రక్తాన్ని చిందించకపోతే మనందరికీ రక్షణ భాగ్యం దొరికేదా? యేసయ్య రక్తం చిందించకపోతే ఇంకనూ మన విగ్రహారాధికులుగానే మిగిలేవాళ్ళం, తండ్రి అయిన దేవునికి దూరస్తులుగానే బ్రతికేవాళ్ళం, ఇశ్రాయేలీలతో సహపౌరులం అయ్యేటువంటి వాళ్ళం కాదు. కానీ అద్భుతం తెలుసా? యేసయ్య రక్తపు చుక్కలు ఎప్పుడైతే నేల మీద పడుతున్నాయో, ఐగుప్తు దేశంలో పస్కా గొర్రెపిల్ల మోషే ద్వారా వధించబడినట్లుగా కల్వరి పర్వతం మీద యేసుక్రీస్తు వారు వధించబడి ఆయన ప్రశస్తమైన రక్తం చిందిస్తూ ఉంటే, పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలీలకు మాత్రమే విమోచన దొరికి, యేసుక్రీస్తు రక్తము ద్వారా సమస్త ప్రపంచ మానవాళికి విమోచన దొరికింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేనంట పస్కా గొర్రెపిల్ల రక్తం ఐగుప్తు దేశంలో ఒక్కసారి రక్షణ కలుగు చేసింది. కానీ యేసుక్రీస్తు వారి రక్తం 2000 సంవత్సరాల నుంచి నేను పాపిని ప్రభువా, నేను ప్రాపిని ప్రభువా అని పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తిని ఆయన రక్తం నీతిమంతుడిగా మారుస్తూనే ఉంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే మీతో నేను చెప్పే మాట ఏంటంటే, అప్పటిలో కొన్ని నీకు కీడుగా కనపడతాయి. నమ్ముతావా ఈ మాట? అప్పట్లో నీకు కీడుగా కనపడుతుంది, కానీ ఆ కీడు వెనుక ఒక మేలు దేవుడు దాచిపెట్టాడు. అందుకని ప్రతి సందర్భంలో ఏమి జరిగినా, మొత్తం చెప్పాలా, ఏమి జరిగినా అంతా నా మేలు కోసమేనయ్యా, అంతా నా మేలు కోసమేనయ్యా, అంతా నా మేలు కోసమే. అనారోగ్యంతో బాధపడుతున్నావా? అది దేవుని మేలులో ఉన్న ఒక ప్రణాళిక. ఆర్థిక సమస్యలతో, అది కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఏ సమస్యతో నువ్వు నలగొట్టబడుతున్నా ప్రస్తుతం అది కీడుగా నీకు కనబడుతుంది, కానీ దేవుని సంకల్పం అంతా నెరవేర్చబడిన తర్వాత అప్పుడేమంటావో తెలుసా? ఆ రోజు కీడు అనుకున్నా కానీ ఆ కీడు వెనుక కూడా నువ్వు మేలు దాచిపెట్టావయ్యా. ఏది ఈ రోజు నువ్వు కీడు అనుకుంటున్నావో ఇప్పుడు నోటితో అను, అది కూడా నా మేలు కోసమే నువ్వు జరిగించావయ్యా. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇప్పుడు అసలు శిష్యుల విషయానికి వచ్చా. ఇశ్రాయేలు ప్రజలను పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఇది ఆ ప్రజల పట్ల దేవునికున్న సంకల్పం. సిలువలో యేసయ్య చిందించిన రక్తధారల ద్వారా మనలను కడిగి, మరి మన బ్రతుకులో ఏం చేయాలనుకుంటున్నాడు? దీని గూర్చి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు నాతో కలిసి చెప్పండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, మరొక్కసారి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అమ్మా నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన అమ్మ మనలను చూసింది. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసయ్య నిన్ను నన్ను చూశాడు. గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, జగత్తుకు పునాది వేయబడక మునుపే తన మనస్సులో దేవుడు మనలను ఉద్దేశించాడు. అరే, యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్న ప్రేమ 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రేమ కాదు, 40 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న ప్రేమ కాదు. ఈ ప్రేమ నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తుందో తెలుసా? కనీసం అమ్మ కడుపులో నలుసుగానైనా నువ్వు పడక మునిపే, అసలు ఈ లోకానికి నువ్వు రాకమునిపే
ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనస్సులో మన ఒక్కొక్కరిని ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పం కొరకు స్తోత్రాలు చెప్దాం. ఇంకో మాట కూడా చెప్పమంటారా? చూడండి, ఈరోజు మార్చి నెల మొదటి ఆదివారం, తారీఖు ఎంత? 3వ తారీఖు 2024 సంవత్సరం మార్చి నెల 3వ తారీఖున మనం అందరం ఇక్కడ కూర్చుంటామని, నేను నిలవబడి వాక్యం చెప్తానని, మీరు కూర్చొని వాక్యం వింటారని, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా ఇట్లా లైవ్ అందించబడుతుందని, ఈ లైవ్ ద్వారా మీరు వాక్యం గృహాల్లో ఉండి వింటారని జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశాన్ని ఎవడు రద్దు చేయలేడు. ఆయన నియామకాన్ని ప్రపంచంలో ఎవడు నేను ఉద్దేశించి ఉన్నాను, నిశ్చయంగా జరుగుతుంది. అసలేం ఉద్దేశించాడో తెలుసా? మనమందరం లోకానికి పంపబడిన తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు పరలోకపు తండ్రి. ఎవరి ద్వారా అంటే మనం పుట్టక మునిపే దేవుడు ఉద్దేశించింది ఏంటంటే, నా కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నా యందు విశ్వాసం ఉంచిన ఇదిగో ఈ ప్రజలందరినీ నేను కుమారులుగా స్వీకరించాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే పరలోకపు తండ్రి ఉద్దేశించాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మనం ఇప్పుడు పరలోకపు తండ్రికి కుమారులమా కాదా? మరొకసారి, కుమారులము కుమార్తెలము అయ్యామా లేదా? ఎప్పుడు? యేసయ్య రక్తం ద్వారా ఎప్పుడైతే కడగబడ్డామో, ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో కుమారులు అవటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు చూడండి, మనల్ని కుమారులుగా స్వీకరించాలి యేసుక్రీస్తు వారి ద్వారా అని జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు కదా. ఇప్పుడు అడుగుతా, ఆ సంకల్పం ఇప్పుడు నెరవేర్చబడిందా లేదా? అయ్యో, ఏమంటే ప్రార్థన చేయటానికి మోకరించేటప్పుడు యేసయ్యని ఏమని పిలుస్తాం? నిన్న అమెరికా నుంచి ఒక అయ్యగారు ఫోన్ చేశారు. వారి పేరు రవి, మంచి దైవజనులు. ఆయన మాట్లాడుతా కొన్ని మాటలు మాట్లాడి చివరిలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు జీసస్ డాడీ, జీసస్ డాడీ, జీసస్ డాడీ, డాడీ 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 అంటున్నారు. భలే అనిపించింది నాకు. ఇప్పుడు యేసయ్య మనకేమయ్యాడు? తండ్రి అవుతాడు. యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకపు తండ్రి మనలను కుమారులుగా స్వీకరిస్తాడని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా? ఎంతటితో ఆపటం కాదు, అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ లోకంలోకి పంపబడి కొన్ని సంవత్సరాలు మన జీవితం అయిన తర్వాత మనందరినీ పరలోకానికి చేర్చుకొని పరలోకంలో తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టాలి. ఇది మనందరి పట్ల దేవుని సంకల్పం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా. ఏంటి దేవుని సంకల్పం? మనమందరం పరలోకంలో నిలవబడాలి. ఆ పరలోకంలో ఎలా నిలవబడాలి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరలోకంలో ప్రభు ఎదుట నిలవబడాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. ఇశ్రాయేలీనేమో కనానులో నిలవబెట్టాలి, మనలోనేమో పరలోకపు కనానులో నిలవబెట్టాలి. మరోసారి చెప్దాం ఆమేన్. రైట్. ఇప్పుడు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడ్డారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎదురేమో ఎర్ర సముద్రం, వెనక నుంచేమో తరుముకుంటూ వస్తున్న ఫరో సైన్యం. ఇప్పుడు అడుగుతా, ఫరో సైన్యం గెలిచిందా? ఇశ్రాయేలీలు గెలిచారా? ఎందుకు ఇశ్రాయేలీలు గెలిచారు? నీ చేయి చాచి ఉండగా అని రాసింది. అంటే దేవుని సంకల్పం నా బ్రతుకుల్లో నెరవేర్చబట్టడానికి దేవుడు ప్రతి క్షణం తన హస్తాన్ని చాపుతూ ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే దైవజనమా, చూడండి, మనం రక్షించబడిన నాట నుండి నేను ప్రభు కొరకు పవిత్రంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నిర్దోషిగా బ్రతకాలి అని తీర్మానం చేసుకొని ప్రభువులోకి వచ్చాం. కొన్నిసార్లు అడుగులు తడబడ్డాయి, కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాయి. మనసులో అనుకున్నాం, ఇక నా బ్రతుకంతా ఇంతేనేమో, అడుగులు ఎప్పుడు తడబడతానే ఉంటాయేమో, సాతాను జీవితాంతం నన్ను శోధిస్తూనే ఉంటాడేమో, ఎంత ప్రార్థన చేసినా ఇక నా బ్రతుకులో నేను నీతిగా జీవించలేనేమో. ఎదురేమో ఎర్ర సముద్రం, వెనక నుంచేమో తరుముతున్న
ఫరో సైన్యం అంటే ముప్పేట దాడి అన్నట్లుగా కొన్నిసార్లు నీ ఆధ్యాత్మిక జీవితంలో సాతాను ఎంత భయంకరంగా శోధిస్తాడు. ఈ మధ్య ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు. ఒకవైపు కన్నీళ్లు విడుస్తున్నాడు, మరొక వైపు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. అన్నా, నా 20వ ఏట యేసయ్య రక్తంతో నేను కడగబడ్డా. ఓ సంవత్సరం పవిత్రంగా బ్రతికా. భయంకరమైన శోధనలు నేను అనుభవించా. సాతాను విపరీతంగా శోధించాడు. నేను మనసులో అనుకున్నాను, ఇక నేను భక్తిగా బ్రతకలేనేమో. ఈ అపవిత్రపు ఆలోచనలతో, ఈ మోహపు చూపుతో, ఈ దరిద్రపు కొట్టు ఆలోచనలతోనే నా విశ్వాస జీవితం సాగిపోద్దేమో. అన్నయ్య, సాతానుగాడు నా మీద చేసిన దాడి, ఇంత మంచి యవనస్తుడైన దైవ సేవకుడు దేవుని చేతిలో బహుబలంగా ఈరోజు వాడబడుతున్నాడు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, ఎలాంటి స్థితిలో ఎలా నేను సేవ చేయగలను నాకు అర్థం కాక, వద్దు, ప్రజలను మోసం చేసే బ్రతుకొద్దు, దేవుని కన్నుగప్పి వేషధారిగా బ్రతికే జీవితం నాకు వద్దని కొన్నిసార్లు సేవలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను. అన్నయ్య, మరేమైంది తమ్ముడా? 2-3 సంవత్సరాలు అట్లా పోరాటం అయిపోయింది అన్నయ్య. 2-3 సంవత్సరాల తర్వాత నన్ను గూర్చి చెప్పాలి చూస్తే, యోసేపు ఎంత పవిత్రంగా బ్రతికాడో నేను అంత పవిత్రంగా బ్రతికేటట్లుగా దేవుడు నన్ను ఈరోజు బలపరిచాడన్నా. అసలు ఆ తప్పుడు ఆలోచనలన్నీ ఏమైపోయినాయో, ఆ తప్పుడు చూపంతా ఏమైపోయిందో, ఆ తప్పుడు కోరికలన్నీ అసలు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నా శరీరములో అపవిత్రపు ఇచ్చలు బ్రతికున్నాయా చచ్చాయా అర్థం కానంత పవిత్రత ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడన్నా. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. ఎన్నడూ ఎప్పుడు అనుభవించని పవిత్రమైన జీవితం ప్రభు కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. నీ పట్ల దేవుని సంకల్పం భూమి మీద పరిశుద్ధంగా బ్రతకాలి, నిర్దోషిగా బ్రతకాలి. యేసు నామం పేరిట ఆయన ఉద్దేశం తప్పకుండా నీ బ్రతుకులు ఆయన నెరవేర్చునుగాక. ఒక్క మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెచ్చి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. ఈ మాట టిక్ చేసుకోండి. యేసు నామం పేరిట ఇది మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. నాతో కలిసి, ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును, ఎక్కడి నుంచి పెద్దగా, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఏ కార్యసిద్ధి? తన దయా సంకల్పం ఏదైతే మీలో ఉందో. ఏంటి మనందరి పట్ల దేవునికి ఉన్న దయా సంకల్పం? మనం పరిశుద్ధులుగా దేవుని ఎదుట బ్రతకాలని. మనందరి పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి? నిర్దోషులుగా బ్రతకాలి. అద్భుతం తెలుసా, నీ పోరాటంతో నువ్వు బ్రతకలేవు. దేవుని సంకల్పము నీలో నెరవేర్చబడినట్లుగా నీ లోపట కార్యసిద్ధి కలుగు చేయువాడు కూడా దేవుడే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నువ్వు అనుకోవద్దు, నేను బ్రతకలేను ప్రభా ఇంత నీతిగా, నేను జీవించలేను ప్రభా ఇంత పవిత్రంగా, ఇది నా వల్ల కాదు అని నువ్వు అనొద్దు. ఒక మాట అడుగు, దేవా నాలో కార్యసిద్ధి కలుగు చేయి. నీవు కార్యసిద్ధి కలుగు చేస్తే నేను బ్రతకగలను. నీవు కార్యసిద్ధి కలుగు చేస్తే నేను నిలవబడగలను. నీవు కార్యసిద్ధి కలుగు చేస్తే నా పట్ల నీకున్న దయా సంకల్పం యేసు నామములో నెరవేర్చబడును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మిమ్మల్ని అడుగుతా, యోసేపు పట్ల దేవుని దయా సంకల్పం నెరవేర్చబడిందా లేదా? నీ పట్ల దేవుని దయా సంకల్పం తప్పకుండా నెరవేర్చబడుతుంది. మోషే పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడిందా లేదా? అసలు వీళ్ళందరికంటే సుప్రీం ఒక ఆయన ఉన్నాడు, మన అన్నయ్య యోనా, మన చుట్టమే. యోనా పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడిందా? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పు అన్నాడు. నేను పోనుపో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఎక్కడికి పోతావో పోరా అన్నాడు. మొత్తానికి పోతా ఉంటే సముద్రంలో ఏమి రేగింది? వాళ్ళు అన్నారు, ఎందుకు రేగింది తుఫాన్ అంటే నన్ను బట్టి అన్నాడు. భలే మంచోడు. మరి అనగాలంటే ఏం చేయాలన్నాడు. ఏమి లేదురా భయ్, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళ కంటి చూపు నోటి మాట పడిపోయింది, ఎత్తి సముద్రంలో పడేసాడు. అసలు యోనా ఈ మాట అంటానికి కారణం ఏంటో తెలుసా? తన దయా సంకల్పము నెరవేర్చబడటానికి సముద్రంలో కూడా నాకు ఆశ్రయాన్ని కల్పించగలడు.
అరే నేనంట మోషే పట్ల దేవుని దయా సంకల్పం నెరవేర్చబట్టడానికి మోషేకి ఎక్కడ ఆశ్రయాన్ని కల్పించాడు? అయ్యో, ఫరో ఇంట్లో ఆశ్రయాన్ని కల్పించాడు. నేనంట ఫరో క్రూరమైనోడా, శాప క్రూరమైందా? ఫరో క్రూరమైన వాడా, చాప క్రూరమైందా? ఆ క్రూరమైన ఫరో ఇంటిలోనే దేవుడు ఆశ్రయాన్ని కల్పిస్తే ఈ సముద్రంలో నాకెందుకు కల్పించడం అనుకున్నాడు. ఎత్తి పడేశారు. అద్భుతం. 3 రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్. అదిగో ఏమరా టీవీ పెట్టుకున్నాడా? ఒరే నీ తెలివి సేకటపడా. కాదు కాదు, టీవీ కాదు. రైట్. 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. నినివే పట్టణానికి వెళ్ళాడు. ఒకే ఒక్క ప్రసంగం అండి, అది కూడా మనస్ఫూర్తిగా ఏం చేయలా. ఏమంటే 3 రోజుల ప్రయాణం అయితే 3 రోజుల పాటు అటు ఇటు వెళ్ళకుండా 1.5 రోజు ప్రయాణం ఊరు మధ్యకి వచ్చాడండి. ఏదో మొక్కుబడిగా 4 మాటలు చెప్పాడండి. ఒక్క ప్రసంగానికి ఒకే ఒక్క రోజు 1,25,000 మంది ఒక్క దెబ్బకు ప్రభు తొట్టు తిరిగారండి. ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్. యోనా, ఇది ఎట్లా జరిగిందయ్యా? దేవుని దయా సంకల్పం నెరవేర్చబట్టానికి ఆయనే నా లోపట కార్యసిద్ధి కలుగు చేశాడు. ఈ మట్టి గట్టాన్ని భూమి మీద పవిత్రంగా నిలవబెట్టేది ఆయన కార్యసిద్ధే. ఆయన కార్యసిద్ధి యేసునామములో మనలో బలంగా పనిచేసి పరలోకంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తప్పకుండా మనలను నిలవబెట్టును గాక.